కళ్యాణం జరిగింది. శివ కళ్యాణం దేనికోసం? లోక కళ్యాణం కోసం. శివ కళ్యాణం దేనికోసం? ఇవాళ అందరు నిలారం, మేము కూడా నిలారం ఉన్నాం. మీరు మాట్లాడుకుంటే నేను మాట్లాడుకుంటే మైక్ అంతా వేస్ట్ ఉంటుంది. శివ కళ్యాణం ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. లోకంలో అంటే ఎవరున్నారు? మనందరం. మీరందరు లేరా? ఎవరన్నా భజన అనని వాళ్లకు పుణ్యం రాకపోని అని సంకల్పం చేస్తాం. భజన అనని వాళ్లకు పుణ్యం రాకపోని అని ఇప్పుడు సంకల్పం చేస్తాం. భజన అందరు కూడా అనండి. ఎందుకంటే వాళ్ళకి బిజీ ఉన్నా, వాళ్ళకి వేరే ప్రోగ్రాం ఉన్నా కానీ నా రిక్వెస్ట్ తోటి వచ్చారు. మా అందరు కూడా ఆ భజనామృతాన్ని మనం ఆస్వాదిస్తాం. అందరం ఈ భగవంతుని శివానుగ్రహం, పార్వతీ అనుగ్రహాన్ని పొందాం. వాగర్త వివసంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగతప్పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎవరయ్యా? జగత్తుకు తల్లిదండ్రులు. జగత్తుకు తల్లిదండ్రులు ఎవరు? పార్వతీ పరమేశ్వరుడు. సృష్టికి ఆది. వాళ్ళను ఏమంటాం? ఆది దంపతులు అంటాం. ప్రకృతి పురుషాత్మకం జగత్. ప్రకృతి పురుషుడే ఆ పార్వతీ పరమేశ్వరుడు. ఈ ప్రకృతిలో ఏముంటుంది అయ్యా? 5 రకాల పదార్థాలు ఉంటాయి. 5 రకాల పదార్థాలు ఉంటాయి. తెల్లారు లేవగానే మనకేం కావాలి? పళ్ళు తోమడానికి నీళ్లు కావాలన్నా వద్దా? తర్వాత చాయ్ తాగడానికి అగ్ని కావాలన్నా వద్దా? ఇలాంటి 5 రకాల వస్తువులు ఆయననే సృజించాడు. ఎవరు? పరమేశ్వరుడు. నీళ్లు ఎక్కడ ఉన్నాడు? జలలింగం ఎక్కడ ఉన్నది? జంబూకల్లో. వాయులింగం ఎక్కడ ఉంది? శ్రీకాళహస్తి. ఆకాశలింగం ఎక్కడ ఉంది? చిదంబరం. అగ్నిలింగం ఎక్కడ ఉంది? అరుణాచలం. తర్వాత ఇంకొకటి ఏంది? భూమిలింగం. పృథివీలింగం ఎక్కడ ఉంది? ఎవరైనా చెప్తే ప్రైజ్ ఇస్తా. కంచి నగరంలో ఉంది ఏకాంబరేశ్వరుడు. ఏకాంబరేశ్వరుడు కంచిలో బాలాదేవి సుందరి సమేత ఏకాంబరేశ్వరుడు. పృథివీలింగం అక్కడ అభిషేకం జరగదు. ఎందుకంటే కరిగిపోతుంది, మట్టి కరిగిపోతుంది. 1000 సంవత్సరాల నుంచి పృథివీలింగమే ఉంది. పంచలింగాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఈ పంచభూతాత్మకమైన శరీరం మనలో ఉంది. మనకు గాలి రాదా? అగ్ని లేదా? జఠరాగ్ని లేకుంటే అరుగుతుందా? తిన్నది ఇవాళ మండుతున్నది లోపల పడపడ పడపడ పడపడ. ఎప్పుడు పడుతుందా అని చూస్తున్నాను. మరి వాయులింగం మన దగ్గరనే ఉన్నది, జలలింగం మన దగ్గరనే ఉన్నది, అగ్నిలింగం, ఆకాశలింగం మన దగ్గరనే ఉంది, పంచలింగాలు మన దగ్గరనే ఉన్నాయి. పంచబ్రహ్మ స్ఫూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రకృతిని సృజించాడు. ఆ ప్రకృతి వలన ఏం జరిగింది? ప్రకృతి వలన ఏం జరిగింది? ప్రకృతి వలన ఏం జరిగింది? మొన్న సత్యనారాయణ పూజ చెప్పినప్పుడు చెప్పా. అప్పుడే ఎప్పటిదప్పుడు దక్షిణ ఇస్తే మాకు గట్టిగా వేయాలనుకుంటుంది. చిట్టాపూర్లో దక్షిణ ఇచ్చలేదు, అందుకే గట్టిగా వేయాలనుకుంటలేదు. మరి చెప్పండి. ప్రకృతి అంతా మాయ. ప్రకృతి అంతా మాయ. మాయ లేకుంటే అందరం హిమాలయాలలోనే ఉంటాం. ఈ మాయ ఉన్నది కనుకనే చిట్టాపూర్ ఇక్కడనే ఇక్కడ తిరుగుతున్నాం. తెల్లాలేవగానే ఆకలి అవుతున్నది. మాయ లేనట్టయితే ఈ మాయ ఎవరిస్తారయ్యా అంటే ఈ ప్రకృతి. ప్రకృతి మాయాత్మకం. మాయాశక్తి ప్రకృతిలో మనకు పొందుతాం. ప్రకృతిలో మాయాశక్తి పొంది ఈ మాయ నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయడమే ఆ పరబ్రహ్మను చేరడం. ఇది మానవ జన్మ. ఉత్తమోత్తమైనటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క జననం తర్వాత ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఏం చేశాం? మానవ జన్మైత్యం. మానవ జన్మయత్తుడే కాదు, చిట్టాపూర్లో జన్మెత్తాం. చిట్టాపూర్లో జన్మెత్తి శివరాత్రి నాడు ఇక్కడ అందరం పుణ్యం ఉంటేనే కూర్చున్నాం. పుణ్యం ఉంటేనే కూర్చున్నాం. మరి మీరందరూ పుణ్యాత్ములా పాపాత్ములా? పుణ్యాత్ములు కనుకనే కూర్చుండగలిగారు.
పాపాత్మలందరూ దుప్పటి వేసుకొని పడుకున్నారు. మరి మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గణపతి పూజతోటి ప్రారంభించమహాకాయ కల్పాంత భైరవాయ చ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఓం కొద్దిగా అక్షంతం తీసి వాసన చూసి వెనక ఈశాన్యం పోయండి. ఓం క్షేత్రస్య పతినాభయం విజేనైవ జయామసి గామస్వం బోధయిత్వాసునో మృణాతీదృశే భోక్షేత్రబాలకాయ నమః. ఓం భైరవాయ నమః. ఓం నృడు భైరవాయ నమః. ఓం సంమాన భైరవాయ నమః. మార్తాండ భైరవాయ నమః. ఉన్మత్త భైరవాయ నమః. భీషణ భైరవాయ నమః. క్రోధన భైరవాయ నమః. పటుక భైరవాయ నమః. అసితాంగ భైరవాయ నమః. ఎందుకు చెప్తున్నాం? కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. భైరవుని నామస్మరణ చేయకుంటే ఇదంతా శాంతిగా ఉండదు. భైరవుని యొక్క స్మరణ చేసుకొని మనం ముందరికి వస్తున్నాం. గంగా గంగే త్రియో బ్రూయాత్ యోజనానాం చతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గోవిందేతి తదా స్నానం నీళ్ళండి. గోవిందేతి వీళ్ళ మీద గోవిందేతి దాజపం గోవిందేతి ధ్యానం సదా గోవింద కీర్తనం. లేకుండా శివుని పూజ చేయరాదు. నరుద్రో రుద్రమర్చేత్. రుద్రుడు కావాలి. ఇప్పుడు అమ్మవారి పూజ చేయాలంటే మీరేం కావాలి? అమ్మవారి తిరంగా సిద్ధం కావాలి. చెంపలకు పసుపు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. అర్చత ప్రార్చత ప్రియమేదాసో అర్చత అర్చంత పుత్ర కావుత పరన్నదర్చత అర్చత ప్రార్చత. మంగళారతిలో ఓం అందరి చేతులు జోడించండి. దేవీం వాచ ముట్టించండి. మీద దీపాలు కూడా ముట్టించు. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్జందఘాన దేనుర్వాగస్మాన్నుపదుష్టుతైతు. పెద్ద మనుషులందరూ అక్కడ కూర్చుని ఏదో స్కామ్ మాట్లాడుతున్నట్టున్నారు. పురుషోత్తమ జన్నిత్యం వ్రజామి శరణం హరిఓం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం దిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాం భర్తారం దాతారం సర్వదం పదానందస్యాకవిలోకజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపः ధూమ్రకేతునాధ్యక్షోపాలజత్యంబుజితో యస్సురాశ్రీ సర్వవిఘ్న హరతస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆర్తా విషన్నా స్థితిరాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. అక్షంతలు యోచిత్ర పట్టుకోభ్యాం నమః. శుచి పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. కర్మాంగదేవతాభ్యో నమః. మాతాపితృభ్యాం నమః. దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఆగత బ్రాహ్మణ బంధుజనేభ్యో నమో నమః. బ్రాహ్మణులకు దండం పెట్టబుద్ధి అయితే దండం పెట్టండి, లేకుంటే లేదు. ఓం కేశవాయ స్వాహ. ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గంగాయ స్వాహ. యమునాయ స్వాహ. సరస్వత్యై స్వాహ. గోవిందాయ నమః. నీళ్ళు విడవండి. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకర్జనాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. రుద్రాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దన ఉపేంద్రాయ నమః. నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భూమి ముట్టండి. పృథివ్యాః వేరవృష్ణో దేవతాస్తులంజందః ఆతనే వినియోగనందాతనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత
दैवी गायत्री छंद प्राणायामे विनियोग निटारगा కూర్చొని ప్రాణాయామం చేయండి ఓం భూః ఓం భువః ఓం దువః ఓం మహా వంజనః ఓం తపః ఓం దత్తిమం దత్సర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా పూర్జోర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సురోం హస్తం ప్రక్షాళ్య చేతికి నీళ్ళు రాసుకోండి వా పూర్జోర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సురోం అందరూ కూడా అనండి మమ ఉపాత్త దురిత क्षयद्वारा श्री परमेश्वर परमेश्वर मुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डमेरोः दक्षिण दिग्भागे श्रीशैलात् वायोः कृष्णा गोदावर्योः मध्यदेशे अस्मिन् भवानी शंकर पार्वतीराजराजेश्वर साई दिव्य क्षेत्र दत्तात्रेय समेत परिवार देवता सहित दिव्य क्षेत्र शरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकांतरमणेन प्रभवादि षष्ठितम वत्सराण मध्ये स्वस्ति श्री क्रोधी नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे कृष्णपक्षे अध्यतिथिः त्रयोदश्यां मध्यवासरः सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगलः गुणविशेषविशिष्टायां शुभदितौ श्रीमान् श्रीमता गोत्रोद्भवस्य लिंगाल गोत्रोद्भवस्य केसरेड्डी वंशोद्भवस्य प्रभाकरनामधेयस्य तस्य धर्मपत्नी अखंड सौभाग्यवती आयुष्मती लक्ष्मी नाम्नी धर्मपत्नी नमे तस्य यजमानस्य ज्येष्ठकुमारस्य आदर्शनामधेयस्य तस्य धर्मपत्नी अखंड सौभाग्यवती अश्विन नामधेयस्य यजमानस्य तस्य धर्मपत्नी सौम्या नाम्नी यजमानस्य पौत्रस्य अद्वैत नामधेयस्य आरोग्य नामधेयस्य यजमानस्य द्वितीय कुमारस्य आदर्श नामधेयस्य मम अनुकोंडि श्रीरामपुर कालनी वासीनां अस्मिन् ग्रामस्य क्षेत्रस्य समीपे स्थितानां सर्वेषां नाना हैंदव भक्तजनानां सनातन धर्मस्य विश्वास स्थितभक्तानां सर्वेषां मम अनुकोंडि सहकुटुंबिकानां अनंడి क्षेम स्थैर्य धैर्य विजय अभय अभ्युदय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम चिंतित मनोभीष्ट फलसिद्ध्यर्थम गृहे समस्तविध संकट निवारण द्वारा धनधान्य समृद्धि द्वारा संपूर्ण आरोग्य प्राप्ति द्वारा धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थम नाना మీ అందరి గోత్రాలు చెప్పుకోండి గోత్రం యాదుకుంటే గోత్రం చెప్పండి ఇల్లు పేరు ఇంటి పేరు చెప్పుకోండి స్థితానాం సర్వేషానాం భక్తజనానాం పార్వతి పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య పురాణ పురుషోత్తమస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య తత్వాతీతస్య ఆదిదేవస్య పార్వతీ సమేత भवानी शंकर पार्वती राजराजेश्वर स्वामी देवता कल्याण महोत्सवाख्यम अक्षंतलु नील विडिपि कल्याण महोत्सवाख्यं कर्म करिसे मम प्रयाग यात्रा कर्तुं न शक्यता असक्यता द्वारा अत्रैव सप्तग्रह क्रमेण मकर राशि कुंभ राशि मीन राशि मेष राशि
వృషభ రాశి, మిథున రాశి, స్థిత సౌఖ్యిక చతుర్చత్వారి ఉత్తర శత వర్షే ఆగత ద్వాదశ పుష్కర సమయ ఆగత గంగా యమున సరస్వతి సంగమ తీర్థ రాజ పూజ స్నాన ప్రోక్షణ సంకల్ప అహం కరిసే. ఓం భూమి ముట్టండి. శోనార్థివే భవాన్వక్షర నివేదనేచ్చాన శర్వసప్రదాహ పీఠ ఉంటే తెప్పి పృథివ్యై నమః కూర్మాయ నమః అనంతాయ నమః దేవరాకాయ నమః అతలాయ నమః సుతరాయ నమః తరాతరాయ నమః సహతరాయ నమః పాతాళలోకాత్మక ఆధార పీఠికాయ నమః. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే ఋగ్వేదోర్వేద సామవేదోక్షత్రమణ అంగేశ్వరమేకలజామృతమాదిత అత్రగాయ సావిత్ర పుష్టి దేవ పూజార్థం దురితక్షేకారక గంగే జమిని జేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అస్మిన్ కలశే అపాం పతివర్ణాయ నమః గంధాక్షత పుష్ప ధూపదీప నైవేద్య ఫలతాంబూలై లభ్యచ్చ. నమస్తే. అందరూ కూడా ఓం నమః శివాయ అని ఒక 11 సార్లు అనుకోండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. अस्मिन् कलशे पार्वती परमेश्वरमावाहयामि. ओम जातवेद सेतुनमा मधोमो दादि ध्वनिदादि वेद. ओम गणानान्त्वा गणपति कुम्भवामहे कविं कवीनामुपस्रवसूर्य साध्यं ब्रह्मणस्पदानस्वन्नोतिभिः सीदसादनो गौरीर्विमायुधलान्दक्षत्ये कपति अक्षन्तलोनु पूर्वेणि. ओम गौरीर्विमाय दलान्दक्षत्ये कपति दिवदिदाधिपति अष्टापति नवपति विभूतिदात्राक्षर परमे व्योमन्न ओर्णनिमन कमलयाजमनीयं समर्पयामि. पयदधिकृतमधु शर्करेण स्नापयामि. కొబ్బరికాయ ఉన్నా రెడీ ఉన్నా. ఓం నమో గంగణపతయే నమః అంటున్నాను. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివదుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం ओम गणेशांबिकाभ्यां नमः. अभिषेकस्थानं समर्पयामि. अभिषेकस्थानं वस्त्रार्थे अक्षतान् समर्पयामि. यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि. श्रीगन्धं गन्धं गन्धं కొద్దిగా చిలకరించండి. గంధం ద్వారా అంతరాదర్శామి నిత్యముష్టాంగ శ్రీం ఈశ్వరీయం ధర్మభూతానంతామికోపక్వయే శ్రీయం గంధస్యోపలేవం గన్నార్थे अक्षतान् समर्पयामि. पुष्पैश्च पूजयामि. पసుపు కుంకుమేయండి. హరితకాదులను సమర్పయామి. కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. కదలీఫల నివేదనం సమర్పయామి. నీళ్ళండి అరటి పండ్ల మీద. ఓం तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा. मध्य मध्य उदकपानीयं समर्पयामि. उत्तराभूषणं समर्पयामि. हस्तौ पादौ मुखं गण्डु शम्प्रक्षालयामि. करोदवत्रान्ते दिव्यश्री नायका नायक विनायक वेगमेरावయ్యా. नायक विनायक वेगमेरावయ్యా. నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా. మంగళహారతి గణవయ్యా. నాయక వినాయక వేగమెరావయ్యా. నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా. మంగళహారతి గణవయ్యా. సకల చరాచరములు సృష్టికర్త
जय शुभकारिणी विजय रूपिणी जननी शिवगामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवगामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवगामिनी नीदरिनुन्न తొలగయాలు నీదయలున్న కలుగయాలు నీదరినున్న తొలగయాలు నీదయలున్న కలుగయాలు నిరతముమాకు నీరగ నిలచి నిరతముమాకు నీరగ నిలచి జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మా భవాని జననీ శివగామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివగామిని నమస్తేనా ఆత్మవందనం చక్షుర్వందనం అందరికి ఒకసారి మీరికి చూపించండి బోలో జగదంబ విశ్వపాలిని మాతాకి మోదకం సదా విముక్తి సాధకం గలాధరావతం విలాసి లోక రక్షకం భీకరం నవోదితాకరాలి నిర్జర పదుత్పల సురేశ్వరం నివేశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయ పరస్పరం నిరంతరం సమస్త లోక శంకర నిరంతరైత్యగురుతరం సురేతలోదరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం కృపాకరం నమస్కరం నమస్కరం నమస్కృతం నమస్కరో అభిజనాది రాజనం నిరంతరం విభాజనం గురారి భూమనంతరం గృహాని గర్వజరువై వంచనా సరీజనం నరంచయ పూజనంక మూలదానవారణం అతి పురాణ పాలనం శాంతకాంత సంతకాంతి సంతకాంత ఆత్మనింద నిత్యరూపమందయి అంతరాయ సుందరం సురంతరం నిరంతరం వసంతరం అదేకదండమే మతం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాగరి ఓంకరం ప్రకల్ప చిత్రమాదకే పుష్పరంగీశ్వర లోకనాథోషతాగిరి సుపుత్రత సహస్రపరమాదేవే శతమూలాశతాంగుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్రణాశనీ ఓం లక్షాంగ్రదేవతాభ్యో నమః త్ర్యంబకరుద్రమావాహయామి మహాశక్తిమావాహయామి ఉగ్రం వీరం మహావిష్ణుం జలం దశరథోంగం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం ఓజనాయ విద్మహే రాజాయ ధీమహి తన్నచక్ర ప్రచోదయాత్ హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర చిట్టాపు సౌండ్ లేదు అయ్యప్ప మన శంకర భగవాన హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర ఓం
नमः शिवाय ओम नमः शिवाय हर 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 महादेव महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर 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 महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर 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 महादेव हर पार्वती ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీవయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీవయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీవయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలురా హర హర నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీవయ్య ఈశ్వరా ఎవరుంటే నీవి పరమేశ్వరా కన్నులు తెరవగా జననం ఈ కన్నులు మూస్తేనే మరణం ఈ కన్నులు తెరవగా జననం ఈ కన్నులు మూస్తేనే మరణం పాటయ్యా ఈ జీవనం ఇది మార్చతరమా అమ్మకైనా పరమేశ్వరా सरस्वती महारथी देवताभ्यो नमः पुष्कर ब्रह्मणे नमः ब्रह्मादेवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषोमगाणां సేనోగ్రాణాకిస్తుదేవం అందరూ కూడా ఒకసారి ఆకాశంగా చేసి దండం పెట్టండి. ఓం మకర రాశే స్థిత చంద్రాయ నమః సూర్యాయ నమః కుంభరాశ్యాం స్థిత శనేశ్వర సూర్యాయ నమః మీనరాశ్యాం స్థిత శుక్రాయ నమః రాహవే నమః మేషరాశ్యాం స్థిత గ్రహాయ నమః వృషభరాశ్యాం స్థిత బృహస్పతే నమః మిథున రాశ్యాం స్థిత కుజగ్రహాయ నమః
तद्रुद्राय प्रचेतसे मेरुष्टमाय दव्यते ओचेम सिन्धमगुं मृदे सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वे नमो नमः भवे भवे नाति भवे भवत्समान् भवोद्भवाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलिविकरणाय नमो बलविकरणाय नमः बलाय नमो बलप्रमदनाय सर्वभूतदमनाय मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते सुरुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादि पतिर्ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम नमः शिवाय 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 यथास्थानम् उपक्वयते पादाల మీద రెండు చేతులు వేయండి ओम अस्मिन् बिंबे पार्वती परमेश्वर मावाहयामि स्थापयामि पूजयामि दिवेद కూర్చోబట్టుకోండి మళ్ళీ ओम जातवेद सेतुनमामसोमराति यतो निदाति वेदः श्रेणी अमृतं वै प्राणाः अमृतमाप प्राणानेव यथा स्थानमुपक्वयते गायत्रिकाग्निकालाय कालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः वायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै निम्रियतां सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्रायिनो देवी दुर्गे देवी नमोऽस्तुते भाविंचंడి ओम नमः सोमाय रुद्राय नमः स्थानराय दारुणाय च नमः शंखाय च पद्मपते नमः उग्राय च भीमाय नमः अग्रेवदाय च दूरेवदाय च मंत्रे च हनीयते च नमः वृक्षेभ्यो केशेभ्यो नमस्ताराय नमः शंभवे शंखमध्ये गुरुस्वामी दा कुछ ముందరికి మంత్రాలు చదువుతాం शंखमूले ब्रह्माणमावाहयामि शंखमध्ये आदित्यमावाहयामि शंखाग्रे गंगा सरस्वतीमावाहयामि त्वं पुरासागरोत्पन्ना विष्णुना विद्युते करे सर्वदेवहितार्थाय पाञ्चजन्यं नमोस्तुते नत्वा शंखङ्करे दत्वा शिवाय वं नमः शिवाय नमः अन्योन्य भक्तजन साकारेण अष्टोत्तरशतवारं पठित्वा आ चिन्न कुर्च తీసుకోండి अभिषेक शुद्धोदक स्नान ओम वधूवराभ्यां नूतन वस्त्राणि परिकल्पयित्वा ओम सोमा पवित्र मत्येद्रेभन् अंदर चपट्लु कोट्टंడి यज्ञापवीतं परमं पवित्रं प्रजापते ओम वस्त्रार्थे नूतन वस्त्राणि परिकल्पयित्वा गन्धं పెట్టండి भगवान की బాసింగాలకు దండం పెట్టండి ఓం नमोस्तुतमुरारण्ये श्री गौरी शंकर कल्याण नमोस्तुतमुरारण्ये कल्याण भगवानी श्री गौरी शंकर कल्याण శుభాలు జరగాలంటే దీన్ని జనరల్గా ఇప్పుడు చెప్పింది సంకల్పం. మనం పూజ ప్రారంభం చేసేటప్పుడు సంకల్పం చెప్పాం. ఇప్పుడు చెప్పబోయేది మహాసంకల్పం. మహాసంకల్పంలో ఏముంటుందయా అంటే యావత్ భారతదేశం అంతా అఖండ జగత్తంతా కూడా ఇందులోకి వస్తుంది. ఈ సాక్షిభూతమైనటువంటి ఈ యావత్ ప్రకృతి అంతా కూడా సాక్షిగా ఉండగా ఈ కళ్యాణం జరుగుతుంది అని దీని సారాంశం. అందరు కూడా వింటే
స్నానం చేసేటప్పుడు ప్రతి గంగా స్నానం చేసేటప్పుడు ఈ సంకల్పం చేయాలి అని ఉన్నది. సంకల్ప స్నానం అంటారు. మరి ఇక్కడ కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. వాళ్ళకేం కళ్యాణం అయ్యా, ఎప్పుడో జరిగింది. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం నడుస్తున్నది. ఇంకా కళ్యాణం కళ్యాణం అంటారు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు శివుడు, శివన్న ఎన్నిసార్లు చేసుకుంటాడు అని ఆలోచన ఉండవచ్చు. శివునికి కళ్యాణం కాదు. శివుని కళ్యాణాన్ని మనం చూడడానికి శివ కళ్యాణం చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి. ఎవరికైతే శుభాలు ఇంట్లో జరగాలి అని కోరుకుంటారో వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. లేని వాళ్ళు ఈ చెవున వినండి, ఈ చెవున విడిచిపెట్టండి, ఏదన్నా ఆలోచించండి. అదానంద వీర్యస్య నీళ్ళ చుక్క వస్తుంది. అదానందవి కూర్చో ఉన్నది. అదానంద వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత ప్రియమానస్య మహాదేవలోకో మధ్యే పరిభ్రమాణామనేక కోటి బ్రహ్మాండానాం మేఘదమే వ్యక్తావ్యక్తమహదంకార పృథివ్యప్తేజోవాయవ్యాత్యావృతేస్మిన్ మాది బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారభూత శ్రీవరా కూర్మానందాష్టదిగ్గజోపరే ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాత్మకస్య ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక దువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాది సప్తలోకస్య అధోభాగే మహానారాయమాన సహస్రబలమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదోజ్ఞన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్ట శృండాదండో స్తంభితే లోకాలోక దిలవలయుతే లవనేక్షుత దిక్షీర జిలార్ణవ పరివృతే అమరావత్యాం భోజవతీ నైనవతీ గాంధర్వవతీ లంకాపురి పుణ్యపురి ప్రతిష్ఠితే అంగమంగ కళింగ కాళింగ గురుకొంగ నటింగ నమరుహాట పానాడ జోల మహారాష్ట్ర అనేక భాషా భూపాల విరాజితే అయోధ్యా మధురామాయ కాశీ కాంచీయమంతిక పురీ ద్వారావళీ జైవ సప్త మోక్ష ప్రతిష్ఠితే స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే उत्तरायणे शिशिरतो माघमासे शुक्लपक्षे कृष्णपक्षे अद्यतिथि त्रयोदश्योपरे चतुर्दश्याम् अद्यवासर सौम्यवासरे शुभवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं ग्रहगुण विशेषण विशिष्टायां शुभदिनो चतुस्सागर पर्यन्तं गो महादेवेभ्यः शुभं भवतु। शिवः सदाशिव परशिव त्रिपुरुषान्वित परशिव गोत्रोद्भवस्य परशिव शर्मणो नप्त्रे चतुस्सागर पर्यन्तं गो महादेवेभ्यः शुभ గొప్పవాళ్ళు అని అంటాం. పంతులు ఇద్దరు బిడ్డలు కొడుకు ఉడతాడా లేడా అడుగుతారా లేదా? మరి ఇంకొక బిడ్డ ఉడితే ఇంకా పుణ్యం కదా, ఎందుకు అడిగారు తెలుసా? ఈ ప్రపంచంలో అన్ని దానాల కన్నా గొప్పనైనటువంటి దానం కన్యాదానం. ఆ కన్యాదానం ఎటువంటిదో బిల్వాష్టకంలో వస్తుంది. కోటి కన్యా మహాదానం ఏక బిల్వం శివార్పణం. మరి కన్యాదానం ఎంత గొప్పది అంటే దశా పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాసదిత్యర్థం. అనేకమైనటువంటి మాయా ప్రపంచంలో పుట్టి అనేక పాపాలు చేసి మనం నరకంలోకి పోతాం అనేది ఒక శాస్త్రం చెప్తున్నది. అవునా? ఎందువల్ల మాయా తత్వంతో. మరి ఈ కన్యాదానం చేస్తే ఏం ఫలితం అయ్యా అంటే దశ పూర్వేషాం తాత ముత్తాతల ముత్తాతల ముత్తాతలు ఎంతమంది అయినారు? 10 తరాలు. దశా పరేషాం ఇంకా కొడుకు మనమడు మనమరాళ్ళు మనమడు మునిమనమడు 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 ఇటు 10 తరాలు, ఇటు 10 తరాలు, ఇటు 10 తరాలు. ఎన్ని తరాలైనాయి? ఎన్ని తరాలైనాయి? మనని విడిచిపెట్టుడా 21 తరమైంది. దశా పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం. ఏం ఫలితం అయ్యా? మద్వంశానం అంటే మా వంశంలో పుట్టి ఇంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళు నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస నిత్యర్థం
శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకాన్ని పొందాలి. మరి పోనీ చనిపోయిన వాళ్ళకి చెప్పావు, మరి మున్ముందు వచ్చే వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాం పంతులు అని అనొచ్చు. చనిపోయిన వాళ్ళు నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం దశా పరేషామన్నాం. మనమలు మునిమన్మలు మునిమన్మల మునిమన్మలు అని చెప్తున్నాను. ఈ పరేషాం అనేది ఎందుకు చెప్తున్నాం? ఒక్కవేళ వాళ్ళు కూడా ఏదైనా మాయాతత్వంతో పాపాలు చేసి నరకం పోతే నరకాన్నించి ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకంలో ఉండే విధంగా. శాశ్వత బ్రహ్మలోకం అంటే ఏంది? అదే మోక్షం. ఆ మోక్షాన్ని పొందింపజేసేది ఎవరు? బిడ్డ. ఈ బిడ్డకు ఏంది కట్నం? ఏంది కట్నం అడుగుతున్నారా? కట్నం అడగద్దు. ఆ యంగౌ అల్లుడా ఒక మంచి పశువుని ఇస్తున్న ఆవు మాతను, గోమాతను, ఈ గోమాతకు పుట్టినటువంటి సంతతిని నువ్వు నీ వ్యవసాయంకు వృద్ధి చేసుకో. గోదానం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? గోదానం ఇవ్వాలి. కట్నం అడిగి తీసుకొని పిల్ల నచ్చిన తర్వాత కట్నం అడిగాడు అనుకోండి, శాశ్వత ఇప్పుడు చెప్పిందంతా ఫిటి ఏమున్నది. శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అంటే అమ్మాయి నచ్చిన తర్వాత నువ్వు బేరం ఎప్పుడు కరెక్ట్ కాదు. అమ్మాయి నచ్చింది అనుకోండి, అమ్మాయితోటి కళ్యాణం చేయించుంది. ఆ కళ్యాణంలో వాళ్ళు ఇచ్చినటువంటి సపర్యలు మాత్రమే స్వీకరించండి. అది ధర్మ కళ్యాణం అవుతుంది. లేకుంటే అడిగి చేసుకుంటే ఏమవుతుంది? అది అధర్మ కళ్యాణం అవుతుంది. ధర్మపత్ని కావాలన్నా అధర్మపత్ని కావాలన్నా, ధర్మపత్ని కావాలి అంటే ఏం కావాలి? పితృదేవతలందరూ శాశ్వత బ్రహ్మలోకంలో ఉండాలి. ఇది నేను చెప్పింది కాదు. ఇది ఎన్నేళ్ళు ఉంటారు శాశ్వత బ్రహ్మలోకంలో? ఎన్నేళ్ళు ఉంటారు అని మళ్ళీ క్వశ్చన్. ఒక్కొక్క నువ్వు గింజను పేర్చి 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 ఒక్కొక్క నువ్వు గింజను పేర్చి 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 ఎక్కడి వరకు? సూర్యుని కనుక ఎన్ని యోజనాల పొడవు ఉన్నదో అన్ని యోజనాల పొడవు ఆ నువ్వుల గింజల ఎత్తు ఎంత ఎత్తు అవుతుందో అన్ని నువ్వు గింజల సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారు. తిలై సూర్యమండల పర్యంతం. తిలై అంటే నువ్వు ఎక్కడి వరకు? సూర్యమండలం వరకు. మరి ఆవాల గింజలు ఒక్కొక్కటి కుప్పపోసి చంద్రమండలం వరకు ఎన్ని ఆవాలైతాయో అవన్నీ లెక్క పెడితే అన్ని సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారు అని శాస్త్రం చెప్తున్నది. కన్యాదానం అంత గొప్పది. కన్యాదానాన్ని మనం ఏం చేస్తున్నాం? అట్టహాసం చేసి దాన్ని శాస్త్రం లేకుండా ఫోటోగ్రాఫర్లకు పుస్తెలు అప్ప చెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా తెల్లారి పెళ్లి కాగానే పుస్తెలు తీసుకొని ఎక్కువేస్తున్నాడు. పుస్తెలు అంటే 5 తనాలు. ఏం చేస్తారు? ముత్తేదవకు ఎన్ని తనాలు ఉంటాయి? 5 తనాలు ఉంటాయి. 5 తనాలు అంటే ఏది? పెళ్లిలో ఏం చేస్తారు? బొట్టు పెడతారు. మాకు బొట్టు వద్దు పంతులు, ఫోటోలు మంచిగా రావు, చిన్నది టిక్లీ ఉన్నది, దాని మీద పెడితే చాలు అంటారు. బొట్టు లేకుంటే అమ్మవారి స్వరూపమే కనిపించదు. సౌభాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? సౌభాగ్యం 5 రకాలు. ఇప్పుడు ఇక్కడ బొట్టు పెట్టుకున్నాడు కాదు, ఈ పాపెళ్ళలో బొట్టు పెట్టుకోవాలి. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? కరుణా తరంగితాక్షీం. సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ కలర్లో ఉంటాడయ్యా? అరుణ కలర్లో ఉంటాడు. ఆ సింధూరం ఇక్కడ పాపెళ్ళలో ధరించాలి. అది ఒకటి ముత్తేదవతనం. రెండోది ఏంది? గల చేతికి గాజులు ఉండాలి. ఇది రెండో ముత్తేదతనం. మూడో ముత్తేదతనం ఏంది? మంగళసూత్రాలు. నాలుగోది ఏంది? చెంపలకు పసుపు ఉండాలి. 5వది ఏంది?
కాళ్ళకు మట్టెలు ఉండాలి. ఇవి 5 ఉంటేనే సుమంగళి అనబడుతుంది. మట్టెలు పెట్టడానికి కూడా శాస్త్రం సశాస్త్రీయమైనటువంటి విషయమే. అమ్మాయికి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళు అంటే ఎప్పుడన్నా అడిగారా ఎవరన్నా? ఈ 3 ముళ్ళు ఎందుకు వేయాలి, 5 ముళ్ళు వేయచ్చు కదా? మా గురుస్వామి చెప్తాడు. 5 ముళ్ళు ఎందుకు వేయరు, 3 ముళ్ళు ఎందుకు వేస్తారు చెప్పండి. గణపతి బొట్లో వేలు పెట్టినట్టు ఒకడు ముందరి వాడు పెట్టి తేలు కుట్టంగానే ఇక మొక్కాడట. వెనకాడు అబ్బా ఇందులో ఎంతో మహిమ ఉన్నట్టున్నది అని నెక్స్ట్ వాడు మళ్ళా పెట్టి మళ్ళా వాడు మొక్కాడట. వానికి పుట్టింది. మళ్ళా వీడి ఏం చుట్టుతనం చేశాడు అని వెనకాల అనుకుంటారని ఇంకోడు మొక్కాడు. ఇట్లా ఓళ్ళు చేస్తున్నారు, మనం చేస్తున్నాం, మనది అంతే. శాస్త్రానికి ప్రతిదానికి ఒక మంచి అర్థం ఉన్నది. జీలకర్ర బెల్లం పెడితే సనాతన హిందూ ధర్మంలో ఉన్న జీలకర్ర బెల్లం పెట్టడం ఏంది అంటే ఒకరికొకరు వశీకరణం కావడం. లగ్నం అంటే ఏంది తెలుసా? చూపు. పరదా ఎందుకు పెడతారు? పరదాకు కూడా ఒక అర్థం ఉన్నది. ఇప్పుడు పరదా పెడతాం, పరదా పెట్టి పిల్లవాడిని ఆ 3 నిమిషాలే చూసుకునేటట్టు అఘోర చక్షుసి సౌమ్యమైన కళ్ళతోటి అమ్మాయిని నువ్వు నిండుగా చూడు. ఈ చూపు నిండుదనం నరనరాల్లో జీర్ణం కావాలి. నువ్వు చూసే చూపు నీ నరనరాల్లో జీర్ణం కావాలి. అమ్మాయి చూసే చూపు నరనరాల్లో జీర్ణం కావాలి. వధువు వరుణ్ణి. ఇది లగ్నం. జీలకర్ర బెల్లం పెట్టంగానే ఏం చేస్తారు? అయ్యగారు ఏం చేస్తాడు చెప్పండి? కింద వేలు నొక్కిస్తాడు. ఇక్కడి నుంచి వశీకరణం పంపించి ఎక్కడికి మళ్ళా డిస్పాచ్ కాకుండా కింద లాక్ చేస్తాడు. కింద లాక్ ఎందుకు చేస్తారు తెలుసా? పంతులకు ఎందుకు దండం పెడతారు? పెద్దవాళ్ళకి ఎందుకు దండం పెడతారు? పవర్ వస్తుంది అని తల నుంచి దండం పెడతారు. ఇక్కడ మాడకు స్వీకరించే శక్తి ఉంటుంది, పాదాలకు విడిచిపెట్టే శక్తి ఉంటుంది. అదేవిధంగా పాదాలలో మధ్య పాదంకు మధ్య వేలుకు ఏముంటుంది? మట్టిలు పెట్టే వేలుకు కామనాడులన్నీ ఉంటాయి. అమ్మాయి కామనాడులు ఎక్కడికి పరిగెత్తద్దని కంట్రోల్ చేయడానికే వెండి మట్టిలు పెడతారు. వెండి మట్టిలే పెడతారు. ఇది శాస్త్రం. మరి ఆ అమ్మాయి ఎవరికి అంకితం కావాలి? ఆ భర్తకే అంకితం కావాలి. ఇది శాస్త్ర పద్ధతి మన సనాతన హిందూ వైవాహిక బంధంలో ఉంది. మరి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు కూడా మంగళసూత్రం తీసి కొయ్యకండి వేస్తున్నారా? మన చిట్టాపుల్లో అంత లెవెల్కి ఇవ్వలేదు కానీ ఓళ్ళని చూసి వాళ్ళు ప్యాషన్ అంతే కదా. అది చేయకండి. మంచి ఆచారంగా ఉండండి. మీ సౌభాగ్యం మీకు ఎవ్వరు ఏ జ్యోతిష్యుడు అవసరం లేదు, ఏది అవసరం లేదు. అన్ని భగవంతుడు మీకు మీ ధర్మాన్ని మీరు పాటిస్తే మీకు ధర్మం మీకు విజయం కలిగజేస్తుంది. శుభం. శంకర భగవానికి జై. కారణాధం మా జీవగానం కరుణంతర ఈశ్వర
మంతలయలోన భూగేను రాధా మరి పెళ్లిలో మంగళాష్టకాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ పరదా ఓ నాన్న ఏంది ఏం కావాలి, ఈ పరదాశిల్ల ఎందుకు పెడతామనే విషయం మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ పరదాశిల్లను శచీదేవి అంటారు. పరదాశిల్లను శచీదేవి అంటారు. 1000 కన్నులు కలిగిన వాడి భార్య శచీదేవి. ఎవరు చెప్పండి? 1000 కన్నులు గలవాడు, 1000 కన్నులు గలవాడు ఎవరు? మా గురుస్వామి చెప్తాడు, చిట్టాపూర్ గురుస్వామి చెప్తాడు. చిట్టాపూర్ గురుస్వామి 1000 కన్నులు గలవాడు భార్య పరదాశిల్ల. అక్కడ పరదాశిల్ల వాక్యం ఇంద్రుడికి 1000 కన్నులు ఉన్నాయి. పరదాశిల్ల ఎందుకు పడతాము అంటే సుముహూర్తం ఎంతసేపు ఉంటుంది అంటే 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తం. ఆ సుముహూర్తానికే ప్రాధాన్యత. సుముహూర్తం ఆ పరదాశిల్ల ఉండంగానే పెట్టాలి. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాకనే పిల్లవాడు చూసుకోవాలి. అప్పుడు నచ్చినా నచ్చకున్నా వశీకరణ జరిగిపోతుంది. ఎందుకు అంటే జీలకర్ర బెల్లం పెట్టాడు కనుక. పరదా తీసాక అయ్యో నేను తెల్లగా ఉన్నది అనుకున్నా, నల్లగా ఉన్నది అంటే నువ్వు కుదరదు. ఎందుకంటే అప్పటికే వశీకరణం అయిపోతుంది. అందుకోసం పరదాశిల్ల పెట్టి ఆ సుముహూర్త సమయంలోనే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అబ్బాయి అమ్మాయి చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడు, ఆ పరదాశిల్ల పంతులు ఎంత మీదికంటే ఆ ఫోటోగ్రాఫర్ కిందికి అంటున్నాడు. పిల్లాడు చూసుకోండి అంటే నాకే చూడండి అంటున్నాడు. పిల్లాడు ఇక్కడికి రేపు అమెరికాకు పోవాలి, లేకుంటే ఆస్ట్రేలియాకు పోవాలి, ఇంకా ఎక్కడికన్నా పోవాలి అంటే ఫోటోగ్రాఫర్ని చూసుకుంటే ఎక్కడికి పోతుంది, ముందరికి పోగలుగుతుందా? పెళ్లి సమయంలో శాస్త్రాన్ని పాటించండి. శాస్త్రాన్ని పాటిస్తేనే ఆ దాంపత్యం 7 అడుగుల సంబంధం ఎన్నెన్నో జన్మల బంధంగా ఉండిపోతుంది. మరి ఇప్పుడు ఈ మంగళాష్టకం ఇందులో 5 రకాల మాంగళ్యాలు ఉంటాయి. ఏది? మంగళహారతి. ఇప్పుడు చదివేది మంగళాష్టకాలు. తర్వాత మంగళ వాయిద్యం, మంగళ స్నానం, ఇంకా సుహాసినీలు కలిగిన మంగళహారతి. ఈ 5 రకాలు
ఏ పెళ్లిలో అయినా ఏ శుభకార్యంలో అయినా ఉంటాయి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ సావధాన లక్ష్మీనారాయణ సావధాన పార్వతీ ముహూర్తే లక్ష్మీనారాయణ స్వష్టాది గురుదైవత్యానాం పురుగుత దండధరా నిచ్చర పశపాణి సమీరణ వైశ్రావణ శశిశేఖరాణాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి గురు వ్యాసార్య సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుచంద్రతారాబలం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత శిరసిరితాయ ఓం తత్సో వాసుడు వెలిసిందో ఆ కుమర వెళ్ళినో దయగల్లా దేవుడు వెలిసిందో అందాల గుట్టలో వాసుడు వెలిసిందో ఆ కుమర వెళ్ళినో లైటు వెలుగులు చక్కని ధర్మాశాలలు వెలిసే చక్కని ధర్మాశాలలు వెలిసే చక్కని ధర్మాశాలలు వెలిసే గోపురం పైని గోపురం కాలి గోపురం చెరుట స్తంభము దక్కదక్కుగా వెలిసే కుంగవులో ఈ అట్ల కిందను దేవగణములో వీరాజనేయుడు వీరమాతృకి కుంగములు కుంగవులో మారులు తీరిన భక్త మొక్కులతో ఆ కుమర వెళ్ళిలో విరిసి ఆ భక్త వేల విరిసే ఆ కుమర వెళ్ళిలో శ్రీశైల వాసుడు వెలిసిందో ఆ కుమర వెళ్ళిలో దేవుడు వెలిసిందో గంటలు కట్టి అనగనగనగన నాదము చేసి శివ 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 ఎదురు మా భక్తులు తిందులేసి నీకు నాట్యం చేయగ తిందులేసి నీకు నాట్యం చేయగ మారు పారగుట్టలు దేవుడు వెలిసిందో గుట్టలో. బిడ్డ ఎన్నో ఏళ్ల నుంచి భగవంతుని అనుగ్రహం కోసం జాతీయ స్థాయిలో అమ్మ ఓ మన స్వామి అప్పుడే కొద్దిగా ఆగు పెళ్లి కాగానే అందరికి ఫ్రూట్ సాలిడ్ తాగింది మన ఇందూరు ముద్దుబిడ్డ సాయిరెడ్డి గారు జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడిగా ఆయన చేసిన కృషి యావత్ భారతదేశంలో గుర్తించి ఆయనకు జాతీయ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. వారి సతీమణి గీతమ్మ గారు వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి చప్పట్లలో, ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారిత గ్రామం మన చిట్టాపూర్, భగవంతుడు కూడా మెచ్చుతాడు. మరి సాయిరెడ్డి గారు కూడా రాబోతున్నారు. వారు కూడా మంచి పరమ శివభక్తుడు. ఎందుకంటే నటరాజ స్తవం, నటరాజ స్తోత్రం మంచి చిన్నప్పుడు చేసి 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 శివతత్వాన్ని అంతా కూడా అలవరుచుకున్నాడు. పరమ శివభక్తుడు. అదే కాకుండా అయ్యప్ప భక్తుడు. మరి మన ఇందూరు జిల్లాకు మంచి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఒకసారి మీరందరూ కూడా భక్తుడు
భక్తుడు ఉన్నాడు కనుక మనం అందరం చప్పట్లు కొడుతున్నాం. ఆయన కూడా పరమ శివభక్తుడు, మరి అయ్యప్ప భక్తుడు, మంచి సాత్వికుడు, మంచి వ్యవసాయంలో నిష్ణాతుడు. మరి ఇవన్నీ మంచి లక్షణాలన్నీ ఉన్నాయి కనుకనే ఆ పదవి వరించింది. జాతీయ స్థాయిలో పదవి వరించడం అందరికీ మనసా వాచా కర్మణ ఆనందదాయకం. శంకరుణ్ణి విషం దాగుపో అన్నదా చెప్పాను కదా, చెప్పానా? ఎందుకన్నది? ఏం నమ్మక? తన మాంగళ్య బలం గట్టిది అనేటువంటి నమ్మకం ఉండి దేవతలందరూ కూడా ఎవరికి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పచెప్తే, ఇంద్రునికి ఐరావతం అశ్వం అప్పచెప్తే, శంకరునికి ఏమప్పచెప్పాడు? పాపం బోలా శంకరుడికి ఏది ఉంటే అది చేస్తాడని విషం అప్పచెప్పాడు. విషం అప్పచెప్పారు. మరి ఏం చేయాలి పార్వతి అంటే తాగు అన్నది, ఇంకేం కాదు అన్నది. అందుకే శంకరుని మెడలో విషం ఉంది. ఉందా? శంకరుని మెడలో ఏముంది? విషం ఉంది. విషం ఉంటేనే ఆయన ఏమైనాడు? నీలకంఠుడైనాడు. విషం కిందికి జారకుండా ఏం చేశాడు? అక్కడ నాగబంధనం చేశాడు. విషం కిందికి జారితే లోకాలన్నీ భస్మీపటలం అవుతాయి. విషం అంతా కూడా ఏమైతుంది? కరోనా కన్నా భయంకరమైనటువంటి పొల్యూషన్కు సంబంధించినది. మరి అది కిందికి జారకుండా కంఠంలోనే నిలుపుకోవడానికి ఏం చేశాడు? నాగబంధనం చేశాడు. నాగబంధనం అంత గొప్పది. వినాయకుని పొట్టకుండేది ధనంజయ మహాసర్పం. శంకరుని మెడలో ఉండే సర్పం ఏం సర్పం? వాసుకి మహాసర్పం. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క శయనం పైన ఉండేది శేషశాయి, శేష మహాసర్పం. ఈ విధంగా మరి ఆ మాంగళ్యానికి అంత బలం ఉంది కనుక మనందరం కూడా ఆ మాంగళ్య బలం అమ్మవారు మనకు కూడా అనుగ్రహించాలి కనుక ఒకసారి మాంగళ్య దేవత పూజ చేస్తున్నాం. మీరు కూడా అందరూ కూడా ఓం గౌరీ, మీరు కూడా కుంకుమ తీసుకోండి. గౌరీ అయి నమః అనండి. గౌరీ అయి నమః, పద్మాయై నమః, ఓం దక్షై నమః, ఓం మేధాయై నమః, ఓం సావిత్ర్యై నమః. ఆరోగ్యం దేహి మే పరమం సుఖం, రూపం దేహి సర్వమంగళ సాధకే నమోస్తుతే. పార్వతీపతే హర హర మహాదేవ హర. అలంకాల పెళ్లి కూతురు, విడమరలి నవ్వేని పెళ్లి కూతురు, అలంకాల పెళ్లి కూతురు, విడమరలి నవ్వేని పెళ్లి కూతురు, పేరు గల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల మొత్తాల మీద పెళ్లి కూతురు, పేరు గల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల మొత్తాల మీద పెళ్లి కూతురు, పేరాటాగా నడిపే పెళ్లి కూతురు, పేరాటాగా నడిపే పెళ్లి కూతురు, పేరు పెద్ద సిగ్గుపడే పెళ్లి కూతురు, పిలిచిన తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త విడమలని నవ్వేని పెళ్లి కూతురు, పిలిచిన తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త విడమలని నవ్వేని పిలిచిన తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త విడమలని నవ్వేని పెళ్లి కూతురు, పిలిచిన తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త విడమలని నవ్వేని పెళ్లి కూతురు. చీరలు కట్టే
తందనానాయి తందనానాపురి తందనానాబల మా చిట్టాపూర్ గ్రామ భక్తులు ప్రజలు అన్నదానికన్నా భక్తులు ఎంత అదృష్టవంతులు అంటే ప్రయాగరాజు ఇవాళ ఇక్కడికే వచ్చాడు. కుంభమేళ పుష్కరుడు కూడా ఇక్కడికే వచ్చాడు. కుంభమేళ ఆవాహనమై కూర్చున్నాడు. మరి ఈరోజు 7 గ్రహాలు క్రమంగా ఉంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు చిట్టాపూర్కు వచ్చి మా భక్తులను పునీతం చేయమని చెప్పి పుష్కరుడు చెప్పాడు. వచ్చి కూర్చున్నాడు. మరి ఈరోజు కేసిరెడ్డి ప్రభాకర్ దంపతులు కళ్యాణంకు కూర్చున్నారు. మరి మీ దగ్గర ఒక మాట తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం శివపార్వతి కళ్యాణం చేయడానికి ఎవరు సంసిద్ధంగా ఉన్నారో సభాముఖంగా ప్రకటిస్తే ఇంకా దిగ్విజయంగా చేయడానికి నిన్న సాయంత్రం రాత్రి చెప్తే సిద్ధమైనాడు. మరి నెక్స్ట్ ఇయర్ ఈ శివరాత్రి రోజే సాయంకాలం గోధూళి ముహూర్తంలో శివపార్వతి కళ్యాణం చేయించుకోవడానికి ఎవరన్నా దంపతులు ప్రకటిస్తే బాగుంటుంది. 1 2 3 అంకెలు ఎందుకు లెక్క పెడుతున్నానో తెలుసా? నేనే పేరు డిక్లేర్ చేస్తా. 3 బోనస్ 2 4 5 ఎవరు ముందుకు వస్తలేరు. శివపార్వతి కళ్యాణం చేయించుకోవాలి, చూడాలి, ఆనందం, మంచి చప్పట్లు కొట్టుడు, పుష్కర స్థానం, ఇవన్నీ మంచిగానే. మరి నెక్స్ట్ ఇయర్ గణేష్ దంపతులు కూర్చుంటారు. గణేష్ దంపతులు ఒక్కసారి చప్పట్లు కొట్టుండి గణేష్ దంపతులను కూర్చుని కళ్యాణం చేయిస్తారు. ఎందుకంటే విగ్రహాలన్నీ తెప్పించాడు. అది ఎంత కష్టపడి తెచ్చాము అంటే ఆ భగవంతునికి తెలుసు. భగవంతునికి తెలుసు, ఇక్కడ కూర్చున్న దేవుళ్ళకి తెలుసు. ప్రతి దాంట్లో ఆయన ఆలోచన ఇక్కడ డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచన బాగా ఉంది. ఇప్పుడు పెద్ద మనుషుల మీద పెట్టినా కానీ మొడుగట్ట పెట్టి నన్ను ఊడుస్తుంటాడు మధ్యన. పెద్ద మనుషుల మీద పెట్టాక ఊరుకుండాలి కదా, మళ్ళా వెనక నుంచి నాకు ఫోన్ చేస్తాడు, నువ్వు అంత చేయకు, ఇంత చేయకు, తక్కువ చేయి, అది చేయి, ఇది చేయని. అంటే ఇంకా పుతం పోలే. మరి గణేష్ దంపతులు నెక్స్ట్ ఇయర్ శివరాత్రి కళ్యాణ మహోత్సవానికి కూర్చుంటారు. ఒక్క దంపతులే కాదు, ఇంకా ఎవరన్నా సిద్ధమైనా కానీ వాళ్ళని కూడా కూర్చుని తర్వాత ఇక్కడ శ్రీనివాసుని యొక్క మూర్తులు కూడా ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణం కూడా త్వరలో ఒక డేట్ను డిక్లేర్ చేసి శ్రీనివాస కళ్యాణం కూడా చేయబోతున్నాం. దానికి కూడా మనం, ఎందుకంటే ఇక్కడ 30 దేవతలను కూర్చోబెట్టేటప్పుడు అన్నీ ఎంత ఇప్పుడు పోయి మీరు ఇది 10 కోట్లకైనా ఈ గుళ్ళు కావు, 10 కోట్లకైనా ఈ గుళ్ళు కావు. మరి అప్పుడు అందరూ అంటే మొదలు పెట్టిన టైమా, కొబ్బరికాయ కొట్టిన టైమా తెలియదు, కానీ అందరూ వశీకరణమై అక్కడ మహాబలిపురంలో వాళ్ళు వాస్తు తెప్పించుకొని మేము అడిగిన రేట్లకే విగ్రహాలు ఇచ్చారు. మరి అదంతా భగవంతుని యొక్క కృప, అనుగ్రహం. మీ చిట్టాపూర్లో రావాలి, ఇక్కడ కూర్చుండాలి, మీ అందరికీ అనుగ్రహం ఇవ్వాలి అని దేవత సంకల్పం ఉన్నది. మరి నెక్స్ట్ కార్యక్రమం తన్నిదాయ శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, సస్యంద్రమంగళమస్తు, కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, శాస్త్ర సమృద్ధిరస్తు. ఓం పశవో మే కామ సమృద్ధ్యతాం
శ్రీయాంజలీనాం పురుషాంజలీనాం క్షీరాబ్ది కన్యాంబవ ప్రోచారు. ఒక్కసారి చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. ఎందుకంటే మనం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్షేత్రంలోనే ఉండేటువంటి వాళ్ళం. మరి వారి సేవలు మన చిట్టాపూర్కు ఏ విధంగా దుర్గా శివా పైన శివుని మెప్పించి విజయుడైనా విజయవాడ నగరము జగములన్నీయూ జయలు పలకగా దుర్గకైనది స్థిర నివాసము బంగారు పసుపు కలగలిసిన పిల్లలము లింగాలలో ఎములాట రాజనా భూకంప భక్తులు ఎములాట రాజనా ఎములాట రాజనా ఎములాట రాజనా ఎములాట రాజనా ఎములాట రాజనా హర హర మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ హర హర మల్లికార్జున శ్రీశైలవాస భోలానాథ ఉమాపతే ఇప్పటిదాకా శివుడి కళ్యాణం అయింది. తల్లిదండ్రులు ఒక్కసారి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ఎదుగుతున్నప్పుడు సోమాసాలు నిండుకున్నప్పుడు నేను కడుపులో అంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించాంశమౌన ఎన్ని జన్మలున్న కులములు అవములు కలిసి నిన్ను పూజించు మీరు నమ్ముతీరు చిన్న నోట అమ్మ అమ్మడి అంటే ఆవురంటనే ఆలము చేస్తే
వాడే బాబురంగా సింపను వీడి దాడి సంఘాల ఎత్తుకుంటది అమ్మ పాట వింటే ఎంత మధురమో వచ్చి తిమ్మతాగేనాన్ని ఒళ్ళంతా అది గురువమ్మ మంచి మాట చెప్పారు ఇదెల్ల వయసు పలక చేతి కచ్చి పడికి మోగితాని ఒక్క పాట చూపి అడిగి మోగితాని ఒక్క పాట చూపి నడుపునండి నన్ను సంబరము నడుపునండి నన్ను సంబరము విచరణ స్వామియే బోల్ బోలా శంకర భగవానికి మన ఒక్కసారి కుంభమేళకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నా పర్వాలేదు, కుంభమేళకు పోకున్నా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక సంకల్ప స్నానం ఇవాళ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళను మనం మళ్ళీ చూస్తామా చూడమా? ఆ పరమాత్మకి మనం అఘోరీలమైతే చూడవచ్చు, ఎందుకంటే 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతుకుతామని ఆశ. మరి అందరు కూడా ఒక్కసారి గంగామాతాకి మన మీరు కూడా భజన వాళ్ళు కూడా రండి, మీరు కూడా కుంభమేళ పోయినారో లేదో చూడండి. ఆచమ్య స్మృత్యాచమ్య పట్టుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కుర్చీ పట్టుకోండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరు కూడా భూమి ముట్టండి. పృథివ్యా మేరో పృష్ఠ కూర్మో దేవతాయ నమః, ప్రణవస్యా పరబ్రహ్మర్షి పరమాత్మ దేవత దైవీ గాయత్రీ ఛందః, ప్రాణాయామే వినియోగః. మగవాళ్ళు పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండమేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలాత్ వాయోః కృష్ణా గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ క్షేత్రే నానావిధ దత్తాత్రేయ సాయి సీతారామచంద్ర స్వామి శ్రీనివాస శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పార్వతీ పరమేశ్వర లక్ష్మీ గణపతి నవగ్రహ భక్తాంజనేయ స్వామి దివ్య చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక జాంతమానేన ప్రభవాన్ షష్ఠ సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ క్రోధీ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరతోమాగమాసే కృష్ణపక్షే అద్య తిథిః త్రయోదశ్యాం మధ్యవాసరః సౌమ్యవాదరే ధ్రువవాదరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే గ్రహణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మమ అనుకోండి. గంగా గంగా యమునా సరస్వతి సంగమ పుష్కర కుంభమేళ సప్తగ్రహ క్రమేణ మకర కుంభ మీనరాశి మేషరాశి వృషభ మిథున రాశ్యాం స్థిత మహా
పుష్కర కుంభమేళ సౌంకిక సంకల్ప ప్రోక్షణ స్నానం అహం కరిసే. ప్రీత్యర్థం మీ గోత్రం చెప్పుకోండి. అముక నామదే యస్య మీ పేరు అనుకోండి. మమ జన్మ అభ్యాస జన్మ ప్రవృత్తి ఏతక్షణ పర్యంతం మధ్యవర్తిని కాలే బాల్య యౌవన కౌమార వృద్ధత్వ యేషు జాగ్రత్త స్వప్న సుసుప్తి అవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపారై రహసి ప్రకాశేన జ్ఞానతో అజ్ఞానతస్య మయా కృతానాం ప్రకాశకృత మహాపాతక చతుష్టయ వ్యతిరిక్తానాం ప్రకాశకృతానాం మహాపాతక అతిదిష్ట రూప మహాపాతక వ్రత అతిదేశ రూప అతిపాతకానాం ప్రకాశకృత మహాపాతక సమరూప అతిపాతకానాం ఉపపాతకానాం సంకలీకరణానాం మరణీకరణానాం అపాత్రీకరణానాం జాతి భ్రంశకరణానాం అవకీర్ణకానాం ప్రకీర్ణకానాం రహస్యకృతానాం మహాపాతకానాం రహస్యకృత మహాపాతక సమరూప అతిపాతకానాం ఉపపాతకానాం అజ్ఞానతః సకృత్ కృతానాం అజ్ఞానతో అభ్యస్తానాం జ్ఞానతః సకృత్ కృతానాం జ్ఞానతో అభ్యస్తానాం అజ్ఞానతో జ్ఞానతశ్చ అత్యంత అభ్యస్తానాం అజ్ఞానతో జ్ఞానతత్ చ నిరంతర అభ్యస్తానాం అజ్ఞానతో జ్ఞానతశ్చ చిరకాల అభ్యస్తానాం బహూనాం బహువిధానాం సర్వేషాం పాపానాం దోష నివృత్తి. మైక్ లేకుండా నేను ఇంత గట్టిగా అంటున్నా, మీరు అంత గట్టిగా అంటారా? అంటారా? నా జీవితంలో చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ఈ గ్రామానికి ఎన్నోసార్లు వచ్చాను. ఈ మందిరంలో 2013లో పాదయాత్ర చేస్తున్నప్పుడు నిద్ర కూడా పోవడం జరిగింది. మీ గ్రామస్తులు పెట్టిన భోజనాన్ని తినడం జరిగింది. ఇక్కడ చాలామందికి ఇక్కడ పక్కనే లోక మల్లారెడ్డి గారని బోదపల్లిలో ఉండేవారు. ప్రతి ఊర్లో కూడా భారతీయ కిసాన్ సంఘ్ అంటే తెలియని వారు లేరు. ఈ ఊరూరికి వారు తిరిగారు. ఈరోజు మన మధ్యన లేరు. కానీ నాకు అదృష్టం ఏంటంటే తెలుగు నాకొక్కరికి భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్ష బాధ్యతే కాదు, తెలంగాణ ప్రజలకు సౌత్ ఇండియాకే మొట్టమొదటిసారి ఈ పదవి రావడము నా యొక్క జన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. అందులో మా సుబ్బారావు గురుస్వామి యొక్క ఆశీర్వాదము, అంతేకాకుండా ఎంతోమంది పెద్దల ఆశీర్వాదం కూడా ఉంది. అంతేకాకుండా నేను 1973లో మొట్టమొదటిసారి మోర్తాడ్లో బద్ద నరసారెడ్డి గారు, ఆర్మూర్లో దత్తాత్రేయ గారు అని ఉండి, మస్త నారాయణ గారు, సూర్యనారాయణ రెడ్డి గారు బోధనలో మన ఇందూరు జిల్లాకే భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభమైంది. మొదటి సమావేశం 73లో. నాకు అప్పుడు 16 సంవత్సరాలు. 19 సెప్టెంబర్ 1973లో సూర్యనారాయణ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా అయ్యారు. హైదరాబాద్లో సమావేశం జరిగింది. అలాగే వారు ఇప్పటికి బతుకున్నారు 88 సంవత్సరాలు. కానీ మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న వ్యక్తులలో భారతీయ కిసాన్ సంఘ్లో రకరకాల బాధ్యతలు నిర్వహించాను. రైతాంగ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. రేపు భవిష్యత్తులో ఈ
అతిపెద్ద సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఘ్ మీ అందరి దీవెనలతో రైతాంగ సమస్య పరిష్కారమే కాదు, ఈ దేశాభివృద్ధికి గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతన్న బాగుంటేనే, రైతు అన్నం పంట పండిస్తేనే మిగతా జీవనం గడుస్తుంది. ఆహారం లేనిది ఏ జీవనం కూడా జరగదు. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మీ గ్రామానికి రావడం, మన జిల్లాలో మొట్టమొదటి మీ ఆశీర్వాదాలకు ఈరోజు రావడం జరిగింది. చాలా ఆనందంగా మీ అందరి ఆశీర్వాదాన్ని పొంది మన ఇందూరు జిల్లా యొక్క పేరును కాపాడుతానని, అట్లాగే గురుస్వామి ఏదైతే పెద్దలు ఎందరో నాకు బోధించారో ఆ బోధనలను కూడా పాటిస్తానని చెప్పి పాటిస్తూ ఈ దేశ గ్రామాభివృద్ధికి ప్రయత్నం చేస్తాను. భారత్ మాతాకి జై, భగవాన్ బలరామ్కి జై, బోలో శంకర భగవానికి జై. కిసాన్ భారతీయ జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికై ఈ మహాశివరాత్రి పర్వదినాన మన చిట్టాపూర్ సాయి దివ్యక్షేత్రానికి విచ్చేసినటువంటి సాయిరెడ్డి గారిని మనసా వాచ కర్మన వారిని ఆ దేవదేవుడు సంపూర్ణ అనుగ్రహించి మున్ముందు దేశ సేవలో, రైతు సేవలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఈ మన గ్రామ పెద్దల తరఫున, అందరి తరఫున, మన అమ్మ స్వాముల తరఫున, అయ్య స్వాముల తరఫున, చిట్టాపూరు గ్రామ ప్రజలందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి చప్పట్లతో. దేవానంది నరేష్ ఇవాళ శివపార్వతుల కళ్యాణం జరిగింది అంటే ముఖ్య కారణం దేవానంది నరేష్. ఆయన చేతిలో ముళ్ళు కట్టలేదు, కానీ ఫోన్లో ముళ్ళు కట్టి ఉంది. వెంటబడి ఇవాళ ఎట్టి పరిస్థితిలో చేద్దామన్నారు. అంటే నాకు కూడా మనసులో ఉండే ఎప్పటి నుంచో శివపార్వతి కళ్యాణం చేయాలి అని. మరి విగ్రహాలు వచ్చినప్పటి నుంచి మనసులో అనుకుంటున్నా. మరి ఈరోజు దేవానంది నరేష్ ఆ సంకల్పానికి గట్టి తోడిచ్చి మంచి ఈ కార్యక్రమం చేయించారు. అంతేకాకుండా ఈరోజు భజనా బృందానికి సంబంధించినటువంటి మన ఈరోజు కళ్యాణ వేదికమై కూర్చుండి కళ్యాణం జరిపించిన ప్రభాకర్ దంపతులకు కూడా ఒకసారి మీరందరూ చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలుపుదాం. శుభ ఆశీస్సులు పరమేశ్వరుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన చిట్టాపూర్ గ్రామంలో గతంలో జరుగుతున్నటువంటి అభిషేకంతో పాటు శివ కళ్యాణం కూడా చేయడానికి మునుముందు కూడా ఇలాంటి నరేష్ లాంటి పెద్ద మనుషులు మాకు తోడుంటే 100% చేస్తా అని చెప్పి ఆ సభాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. శుభం. మరి ఈరోజు ఇంకొక విశేషం ఏంటి అంటే కుంభమేళ, మహాకుంభమేళ చివరి రోజు మహాపుష్కర కుంభమేళ స్నానం అందరికీ కూడా సంకల్ప స్నాన తుల్యమైనటువంటి ప్రోక్షణ స్థానం గంగా యమునా సరస్వతి ప్రయాగ నీళ్లు తీసుకొచ్చి పూజ చేసి మీ అందరికి చల్లడం అయింది. మీరందరూ కూడా ప్రయాగరాజ పోయి వచ్చినటువంటి పుణ్యఫలం మీ అందరికీ కలుగుగాక. శుభం. గత 18 సంవత్సరాల నుంచి జరగని కళ్యాణం ఈ సంవత్సరం కొత్తగా చాలేయడం జరిగింది. ఫస్ట్సారి కాబట్టి కొద్దిగా ఏదన్నా తప్పులుంటే క్షమించగారు. మరియు నిన్న సాయంత్రం చెప్పగానే ఈవినింగే పంతులు గారు దాతను మరియు మనకు సహకరించినందుకు పంతులు గారికి మన గ్రామ ప్రజల తరఫున, మా వీడియోస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ మేము కుంభమేళకు పోకున్నా కానీ మన గ్రామ ప్రజలకు
ప్రయాగా నీరు తెచ్చి అందరికీ చల్లినందుకు పంతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మరి ఈరోజు మీరందరి సహకారంతో మన ఈ చిట్టాపూర్ సాయిబాబా దేవాలయంలో రాజరాజేశ్వరుడికి కళ్యాణ మహోత్సవం జరగడం నిజంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి నాకైతే. అంటే నా పూర్వజన్మ సుకృతం నేను ఈ ఆలయంలో అర్చకుడిగా రావడం కూడా. నాకు జన్మనిచ్చిన ఆ తల్లి రుణం నేను ఈ విధంగా తీర్చుకుంటున్నానేమో. కనుక అందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు చెప్తూ, మరి కార్యక్రమాన్ని సహకరించిన దాతలకు కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి రేపు జరిగే కార్యక్రమం ఉదయాన్నే గురువారము మరి ప్రతి మన దేవాలయంలో కూడా దాతల సహకారంతో గుడి సహకారంతో కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే రేపు ఉదయం 8:30 గంటలకు కూడా ఈరోజు ఇంత కఠిన దీక్షతో ఉపవాస దీక్షతో చేసిన మీ అందరికీ కూడా ఉదయం ఆ పరమేశ్వరుడి అన్నప్రసాదం కూడా 8:30 గంటలకు మన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా దాతలు సహకరించారు. మరి ఇంకా కూడా రేపటి దాతలు ఎవరైనా సహకరించారు, ధన రూపేణ వస్తు రూపేణ ఏదైనా సహాయం చేసేవారు కూడా కమిటీని సంప్రదించి చేయవచ్చు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. प्रगल्भाय मक्कीकुंजनाय जक्षेनाय च नमः भद्रे च भुमस्ते दोष्याय च दुष्याय च संज्ञाय च गक्रेत्याय च नमो प्रदेयाय च वेत्याय च पादुदयाय च नष्टाय च अर्जुष्टाय च अर्क्याय च लोक्याय च हत्याय च नमः ऊर्ण्याय च सूर्याय च पर्याय च भगवद्याय च नमः पद्मनाराय च विद्युते च नमः कीर्ते च प्रकीर्ते च नमो वक्किर्के देवानागं हृदयेभ्यो नमो वक्किर्केभ्यो नमो विद्युतेभ्यो नमो नेत्रेभ्यो
नमामि वस्केभ्यः పెద్ద మనుషులు మీ చేతులున్న కలశాలు వేసిన తర్వాత ఎదురుగా సిమెంట్ పెట్టండి. మాకి